ఫ్రెండ్స్, నా పేరు సంజు. నేను చేసే లేటెస్ట్ వీడియోని మీ మెయిల్లో పొందాలంటే నా కంప్యూటర్ స్కూల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనకు క్లాస్ 5th అండి ఇది. దీంట్లో పారాగ్రాఫ్లో చూద్దాం. ఇందాక అంతకుముందు మనం ఫౌంట్ క్లిప్ అవుట్ చేసాం కదా, ఇప్పుడు పారాగ్రాఫ్లో స్టార్టింగ్ వచ్చేసి బుల్లెట్ స్టైల్స్ అండి. ఓకే, బుల్లెట్ స్టైల్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఒకటి పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, టైప్ చేస్తూ ఉంటాను. సంజు, రాజు, కిరణ్, ఇలా ఆటోమేటిక్గా మనకు వస్తూనే ఉంటాయండి. ఇది వద్దు అనుకుంటే నెక్స్ట్ కూడా పెట్టుకోవచ్చు ఇలా. ఓకే, నాకు ఇక్కడ నుంచి ఇది వద్దు వేరే కావాలి అనుకుంటే వేరే బుల్లెట్ స్టైల్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి ఇట్లా. ఓకేనా, ఇక్కడ నేను పెడుతున్నాను మళ్ళీ ఇలా. ఇట్లా మీ ఇష్టం ఏదంటే అని స్టైల్స్ పెట్టుకోవచ్చు. ఓకే, నెంబర్ ఆఫ్ ఇట్లా మనకు అక్కడ నుంచి ఆ స్టైల్ ఇట్లా. ఓకేనా, ఇలా. నెక్స్ట్ వచ్చేసి చేంజ్ లెవెల్ అంటే మనం స్పేస్ కొట్టామనుకోండి, అంటే ఎంటర్ కొట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, రాజు అని రాశాను, ఎంటర్ కొట్టాను, కానీ స్పేస్ కొడుతున్నాను. స్పేసింగ్ దీంట్లో వేరే దాంట్లో ఉంటుంది. ఇక్కడ డిఫైన్ న్యూ ట్యాబ్ అన్నారు కదా, న్యూ ట్యాబ్ లో సింబల్స్ ఉన్నాయి చూసారా, నెంబర్ ఆఫ్ సింబల్స్ ఉంటాయండి. ఇక్కడ మీకు ఏది కావాలంటే తీసుకొని ఓకే చేయొచ్చు. చూసారా, కొత్తగా వచ్చాయి. ఇది కాకుండా నెక్స్ట్ ఇంకా స్టైల్ కావాలనుకుంటే సింబల్స్, ఇది కావాలంటే ఇది. చూసారా, నెంబర్ ఆఫ్ స్టైల్స్ మీకు ఏది కావాలంటే ఇక్కడ బుల్లెట్ స్టైల్స్ చాలా ఉంటాయి సింబల్స్ లో. ఇక్కడ నేమ్స్ చేంజ్ చేస్తే కూడా ఇంకా చేంజ్ అయిపోతాయండి ఇవన్నీ. ఓకే, కత్తెర అంటే కత్తెర, పెన్ అంటే పెన్ను, ఇట్లా నెంబర్ ఆఫ్ డిజైన్ స్టైల్స్ ఉంటాయి ఇందులో. ఓకేనా, అది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ స్టైల్స్, ఏబిసిలు అంటే ఏబిసిలు చేంజ్ అవుతుంది చూసారా, రోమన్లో ఇట్లా 1 2 3 ఏబిసి కామాలో ఇట్లా. దీంట్లో కూడా డిఫైన్ న్యూ నెంబర్ ఫార్మాట్లో కూడా ఉంటాయి, ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్లో లెఫ్ట్, సెంటర్లో సెంటర్, రైట్ అంటే రైట్ కూడా. ఓకే, ఫాంట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. మనం కలర్ కూడా మీకు ఇష్టమైన కలరు సెట్ చేసుకోవచ్చు. చేంజ్ చేస్తారా, అది. నెక్స్ట్ వచ్చేసి సెట్ నెంబర్ వాల్యూ చూసారా, ఇక్కడ ఇది ఉంది కదా, నేను అలా కాకుండా ఏం చేస్తానంటే తీసేసి ఇలా పెడతాను. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నెంబర్ తీసుకుందాం, మీకు అర్థమవుతుంది. ఫామ్ కూడా తీసేద్దాం కలర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ పెట్టాను సెట్ నెంబర్ వాల్యూ 1 ఉంది కదా, 3 నుంచి పెడతాను. చూసారా, 3 నుంచి స్టార్ట్ అయ్యింది, అదే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది. ఇది కొద్దిగా టాపిక్ పెద్దగా ఉంటుంది, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇక్కడ ఇండెంట్ అంటారు దీన్ని, డిక్రీజ్ ఇండెంట్ అండ్ ఇంక్రీజ్ ఇండెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్సర్ ఇక్కడ పెట్టానండి, చూడండి మూవ్ అవుతుంది, మూవ్ అవుతుందా, అది. ఇప్పుడు నేను ఇక్కడ తగ్గిస్తాను, బ్యాక్ సైడ్ వస్తుంది. ఫస్ట్ పని చేద్దాం, ఇంట్లో నన్ను పెట్టేద్దాం. ఓకే, ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి చూసారా, ఇక్కడ పైన జరుగుతూ ఉంది. ఓకే, దీన్ని ఇండెంట్ అంటారు, చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇది లేని మనకు వర్డ్లో వర్క్ చాలా మంది ఖచ్చితంగా వర్క్ ఇంపార్టెంట్. ఓకేనా, చాలా దగ్గర యూజ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది అలైన్మెంట్స్ అంటారు, లెఫ్ట్ లో అండ్ మిడిల్ లో అండ్ రైట్ లో, లెఫ్ట్ సెంటర్ అండ్ లెఫ్ట్ రైట్. ఓకే, ఇక్కడ పక్కన ఉంది ఇది జస్టిఫై అంటారండి. ఓకే, ఇది
జస్టిఫై. ఈ జస్టిఫైడ్ ఏంటంటే మనకు వచ్చిన పారాగ్రాఫ్ తీసుకుందాం. ఈజ్ కోల్డ్ RAND క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ ఎంటర్ వచ్చింది కదా. దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేశాను, జస్టిఫై అన్నాను. ఫస్ట్ పని ఇక్కడ చూడండి, ఇది ఈక్వల్గా ఉందా, మార్జిన్స్ కరెక్ట్గా లేవు. సో ఇప్పుడు నేను జస్టిఫై సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతాయంటే అటు ఇటు కరెక్ట్ మార్జిన్స్ ఉంటాయి. చూసారా, మనకి పిక్చర్లో కూడా చూడండి కరెక్ట్గా ఉంటుంది, కానీ దీంట్లో అలా ఉండదు, డిఫరెన్స్ ఉంది. అదే అనమాట. ఇది ఓన్లీ పారాగ్రాఫ్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది, నార్మల్గా జరగదు. ఓకే, లైన్స్ రాసినప్పుడు రావు, పారాగ్రాఫ్ మాత్రం రాస్తేనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లైన్ స్పేసింగ్ అండి. లైన్ స్పేసింగ్ అంటే ఇప్పుడు నేను ఈ పార్ట్ మాత్రం సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఎంత ఉంది, 1.5, 1.0, 1.5, 2.0, 2.5. ఈ గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటుందండి, గమనించారా మీరు? అది లైన్ స్పేసింగ్ అంటారు, దాన్ని ఏమంటారు. తగ్గిస్తే 1.0 అంటే 1.0, 1.5 ఇట్లా. ఇక్కడ మనకు యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ అంటే దీని పైన అన్నమాట. ఓకే, మళ్ళీ తీసేస్తాను, రిమన్నాను, వెళ్ళిపోయింది. మళ్ళీ రిమైన్ స్పేస్ అంటే పైన కింది నుంచి తీసేస్తుంది, మళ్ళీ యాడ్ అంటే యాడ్ అయిపోతుంది. అది 2 సార్లు చూడండి, అర్థమైపోతుంది గమనిస్తే. లైన్ స్పేసింగ్ ఆప్షన్ ఇక్కడ మనకు సైజ్ కూడా పెంచుకోవచ్చు. 1.5 1 ఉంది కదా, 0.5 అని ఇస్తున్నాను. ఓకేనా, చూసారా? మళ్ళీకి వెళ్ళి ఇక్కడ 1 పెట్టారనుకోండి, చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. అదే అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు అంటే మనకు 2 పేజీలో అయ్యే డాక్యుమెంట్ 1 పేజీలో అయ్యేటట్టుగా చేసుకోవచ్చు, ఈ లైన్ స్పేస్ తగ్గించి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకోటి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనము సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో నేను మీకు మిగతా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.